స్టడీస్ అయిపోయాయి, జాబ్ కోసం ట్రై చేస్తారు. బట్ ట్రై చేసిన వాళ్ళకి జాబ్ రాదు. ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి అసలు క్లారిటీ లేదండి. వాళ్ళు తీసుకునే కోర్స్ మీద అస్సలు క్లారిటీ లేదు. ఈవి కాన్సెప్ట్స్లో మీకు ఏ ఇన్స్టిట్యూట్ వర్కౌట్ అయితే అది కరెక్ట్. జావా రిలేటెడ్ బెనిఫిట్స్ చెప్తారు. అరే ఇంత ఉంది, స్కోప్ ఇంత ఉంది, మార్కెట్లో ఇలా ఉంది, సో మీరు ఇందులోకి వచ్చి జాయిన్ అవ్వండి, మీకు ఇన్ని జాబ్స్ వస్తాయి, మా దాంట్లో 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, ఇవన్నీ బోల్డ్ చెప్తారు నీకు. నువ్వు జాయిన్ అవ్వాలి, వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇంకో ఇన్స్టిట్యూషన్లో పైథాన్ గురించి చెప్తారు, ఎందుకంటే అక్కడ బ్యాచ్ పైథాన్ నడుస్తుంది. ఈ 4-5 ఇన్స్టిట్యూషన్స్లో తిరిగే లోపల లాస్ట్కి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తారు. ఫైనల్గా వచ్చే లోపల కన్ఫ్యూజన్ మైండ్లో కూర్చుంటుంది. కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటుందా? అన్ని లాంగ్వేజెస్ పెడతారు, లైక్ జావా వచ్చు, పైథాన్ వచ్చు, HTML, CSS ఇవన్నీ వచ్చని వాళ్ళు పెట్టేసుకుంటారు. హెచ్ఆర్ షార్ట్ లిస్ట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక్కదానికి కూడా సగం ఆన్సర్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఫేక్ పెట్టారు కాబట్టి రెజ్యూమ్లో రిజెక్ట్ చేస్తారు. ఫేక్ అంటే మీ ఉద్దేశంలో నీకు వర్క్ రాదు, నీకు అసలు తెలియదు, ఏం తెలియదు, కానీ నీకు వచ్చు అని నువ్వు పేపర్ మీద పెట్టి లోపలికి వెళ్తావు. 3 లక్షలు 4 లక్షలు పెట్టి వెళ్తారు. అక్కడ మీకు పాజిటివ్ అవుట్పుట్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ 4 లక్షలు పెట్టే బదులు ఒక 10,000 20,000 పెట్టి కోర్స్ తీసుకో. ప్రతి ఒక్కరికి జాబ్ రాదు. అసలు జాబ్ స్కోప్ ఉందా లేదా అనే ఆలోచన కూడా కొంతమంది భయం పెట్టేస్తుంది. ఏ కోర్స్ నేర్చుకోవాలని ఒక భయంతో చాలా మంది ఉంటారు. నీకు ఏది సెట్ అవుతుందని చెప్పేవాడే, దానికోసమే నేను ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాను. లైక్ ఏంటంటే స్టూడెంట్స్ గైడెన్స్ ఇవ్వాలి, ప్రాపర్ గైడెన్స్, కౌన్సిలింగ్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్నాను. ఈ 6 months ప్లాన్ నేను ప్రాపర్గా, అంటే స్టూడెంట్కి ఎక్కడెక్కడ ఛాలెంజ్ ఫేస్ చేస్తాడు అదొక రోడ్ మ్యాప్ చేసుకొని. కోడ్ రాయగలరా? సపోజ్ వాళ్ళు కోడ్ రాయడం ఏంటంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలరు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్ అప్లికేషన్, డైనమిక్ వెబ్ అప్లికేషన్, దాన్ని వెబ్ కంప్లీట్గా ఫుల్ నాలెడ్జ్ ఇస్తాం. జాబ్ రావాలని ఆలోచిస్తారు, మీరు కోర్స్ ఫుల్ఫిల్గా నేర్పిస్తున్నారు. మనకి 6 monthsలో ఫస్ట్ 4.5 months కంప్లీట్ కంటెంట్ ఇన్ డెప్త్ అడ్వాన్స్డ్ నేర్పిస్తాం. ఏదైనా లైక్ ఫుల్ స్టాక్ జావా అయినా, పైథాన్ అయినా, డెవాప్స్ అయినా, డేటా సైన్స్, మెషిన్, ఏదైనా ఫుల్ ఇన్డెప్త్గా నేర్పిస్తాం మన ఇన్స్టిట్యూషన్లో. మీ నేర్పించే కంటెంట్ ఎలా ఉంటుందంటే బయటికి వెళ్ళాక నువ్వు జాబ్ కోసం వెతకాల్సిన పని లేదు. అవసరమైతే నీకు ఐడియా ఉంటుంది, దాన్ని ఓన్గా నువ్వు బిల్డ్ చేసుకునేటట్టు ఉంటుంది కంటెంట్. నీ ఓన్గా బిల్డ్ చేసుకోవాలంటే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, అది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. సో ఈరోజు మనం ఒక మంచి టాపికే మాట్లాడుకోబోతున్నాం. చాలామంది చదువుకుంటున్నారు, ఎందుకు ఉద్యోగం చేయట్లేదు, లేదా ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నారు? మన ఇండియాలో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే జాబ్ కోసం మాత్రమే ట్రై చేయడం, బిజినెస్ అంటే భయపడి వెనకడిగేయడం. బట్ ఈరోజు మనం కొంచెం ఆ లైన్లో ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటారా? బేసికల్గా ఒక జాబ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. లేదు, ఒక పాత్, ఒక సజెషన్ మీ లైఫ్లో మీకు ప్లస్ అవ్వచ్చు. అలాంటి ఒక పర్సన్ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఒక బిజినెస్ చేయాలి అన్నా కూడా ఓకే, ఐఎమ్ హియర్ అంటున్నారు ఆయన. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ సంతోష్ గారు. హాయ్ సంతోష్ గారు, హౌ యూ? హాయ్ అండి మోనికా. చాలా బాగున్నారా? ఓకే, నేను చాలా బాగున్నానండి. సో మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నేను చాలా గుడ్ అవుట్పుట్ ఇద్దాము స్టూడెంట్స్ కన్నా నేను వచ్చాను. అవును, మీరు మాతో మాట్లాడినప్పుడు కొన్ని పాయింట్స్ ఏంటి అంటే స్టూడెంట్స్కి ఒక గైడెన్స్ మిస్ అవుతుంది అనే ఒక పాయింట్లో, రాంగ్ పాత్లో వెళ్తున్నారని ఒక పెయిన్తో మీరు మా దగ్గరికి రావడం జరిగింది. సో ఈరోజు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాం అనమాట. ఓకే. ఎస్పెషల్లీ చాలామంది పాయింట్ ఏంటంటే స్టడీస్ అయిపోయాయి, జాబ్ కోసం ట్రై చేస్తారు. బట్ ట్రై చేసిన వాళ్ళకి జాబ్ రాదు. ద ఓన్లీ ఆప్షన్ మా అక్క, మా అన్న, మా ఫ్రెండ్ ఎక్కడో కోర్స్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి కోర్స్ చేద్దాం, నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేద్దాం అని ఒక పాయింట్లో ఉంటున్నారు. దే ఆర్ లూజింగ్ దేర్ టైం అక్కడ. ఎగ్జాక్ట్లీ. అలా కాకుండా ఒక గైడెన్స్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అది మీరు ఇస్తున్నారు. సో మీ పాయింట్ ఏంటి ఈ టాపిక్ మీద, మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి అసలు క్లారిటీ లేదండి. సో వాళ్ళు తీసుకునే కోర్స్ మీద అస్సలు క్లారిటీ లేదు. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు మా అన్న చెప్పాడు, నా ఫ్రెండ్కి ఆడ 8 lakhs ప్యాకేజ్ వచ్చింది, సరే మనం కూడా వెళ్దాం, ఆ కోర్స్ తీసుకుందాం, ఇవన్నీ చాలా ఆప్షన్స్ పెట్టుకొని వస్తారు. వాళ్ళు వెళ్ళి ఒక 10 ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుందంటే
జావా కోర్స్ ట్రైనింగ్ జరుగుతుంది. జావా రిలేటెడ్ బెనిఫిట్స్ చెప్తారు. అరే ఇంత ఉంది, స్కోప్ ఇంత ఉంది, మార్కెట్లో ఇలా ఉంది, సో మీరు ఇందులోకి వచ్చి జాయిన్ అవ్వండి, మీకు ఇన్ని జాబ్స్ వస్తాయి, మా దాంట్లో 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, ఇవన్నీ బోల్డ్ చెప్తారు నీకు. నువ్వు జాయిన్ అవ్వాలి, వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇంకో ఇన్స్టిట్యూషన్లో పైథాన్ గురించి చెప్తారు, ఎందుకంటే ఆడ బ్యాచ్ పైథాన్ నడుస్తుంది కాబట్టి. లాస్ట్కి ఇతను ఎక్కడ ఫీజు తగ్గితే అక్కడికి వెళ్దామనే థాట్లో ఉండి ఈ 4-5 ఇన్స్టిట్యూషన్స్లో తిరిగే లోపల లాస్ట్కి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తారు. ఫైనల్గా వచ్చే లోపల కన్ఫ్యూజన్ మైండ్లో కూర్చుంటాడు. 100% కన్ఫ్యూజన్లోనే ఉంటారు అన్ని విన్న తర్వాత. సో కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నప్పుడు రీసెర్చ్ చేయరు, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ ఐ చేసుకుంటారు. థింక్ దే డోంట్ నో రీసెర్చ్ అనే పాయింట్లో కూడా వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. ఇప్పుడు ఆకలేస్తుందనే ఫీలింగ్ తెలిస్తేనే కదా ఆకలి అన్నం తినాలనే ఒక ఆన్సర్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. యూ డోంట్ నో ద హంగర్ ఫీలింగ్, హౌ కెన్ యూ రీసెర్చ్? అదే కదా, అది కూడా ఒక పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఏది ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, ఎవరైతే చెప్పినా వినకండి. ఫస్ట్ నీ దగ్గర ల్యాప్టాప్ మొబైల్ ఉంది, నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. నువ్వు చాట్‌జీపీటీని అడుగు, చాట్‌జీపీటీ ఏఐ టూల్. పర్ప్లెక్సిటీని అడుగు, పర్ప్లెక్సిటీ నువ్వు ఏ టైప్ చేయక్కల్లా, నువ్వు జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇట్ విల్ గివ్ ఏ ఇన్స్టిట్యూషన్ బెస్ట్, ఏ ఇన్స్టిట్యూషన్ అంటే ఏది ఎక్కడ ఎలా చెప్తుందని ఎవ్రీథింగ్ ఇట్ విల్ టెల్. అంటే ఇప్పుడు మనకి ఏఐ లేకపోతే మనం యూజ్ చేస్తున్నప్పుడు అది బేసిక్స్లోకి వెళ్ళిపోతుంది. ఈవి కాన్సెప్ట్స్లో మీకు ఏ ఇన్స్టిట్యూట్ వర్కౌట్ అయితే అది కరెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అని టాప్ 2 ఇవ్వగలుగుతుంది. సో అసలు మీరు చూసిన ఇన్ని కండిషన్స్లో ఏంటి మీరు ఓన్గా లేదు నేనే ఇన్స్టిట్యూట్ పెట్టాలన్న థాట్ తెప్పియడానికి సంథింగ్ రీజన్ బిహైండ్ దేర్ ఏదో ఉండే ఉంటుంది కదా? వాట్ వాస్ దట్? యా సి నాకు ప్రైమ్ పాత్ ఐటీ అకాడమీ అనేది ఇన్స్టిట్యూట్ ఉంది. మీరు ఎస్ మై ఇన్స్టిట్యూట్, ఇట్ వాజ్ ఇన్ కుకట్పల్లి. సో నేను అంటే ఐ హ్యావ్ ద 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఐటీ ఫీల్డ్. సో నా దగ్గర చాలామంది ఫోన్ చేస్తారు, నా రిలేటివ్స్ పిల్లలు అయితే వాళ్ళ పిల్లలు అయితే ఏంటి, లేకపోతే స్టూడెంట్స్ కానీ, లైక్ ఇంతకుముందు ఇంటర్న్షిప్ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం. కాల్ చేసినప్పుడు వాళ్ళకి అసలు యాక్చువల్గా మెయిన్ పాయింట్ చెప్పాలి మీకు ఏంటంటే, ఇంటర్న్షిప్ కంటే అంటే ఏదైనా కాలేజ్ ఇంటర్న్షిప్ చేయనప్పుడు జస్ట్ అమీర్పేటలో ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫేక్ ప్రాజెక్ట్ పెడతారు. అవును, అది జస్ట్ డిగ్రీ కోసం సరిపోతుంది, బట్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ దేర్. సో వెన్ వాళ్ళు జాబ్ కోసం రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వాళ్ళకి ఐడియానే లేదు. రెజ్యూమ్లో చాటభారతం పెడతారు, నేను అది చేశాను, నాకు ఇది వచ్చు అది వచ్చు అని. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ నేనేమనుకుంటాను, యాజ్ సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఒక యాంకరు, మీకు ఏమేమి వచ్చో మీరు పెట్టారు రెజ్యూమ్లో. సో వెన్ యువర్ టీమ్ విల్ టేక్ యూ ఇంటర్వ్యూ, రైట్? ఇది కాకుండా మీరు ఇంకా రాంది పెట్టారు, లైక్ నాకు ఎడిటింగ్ స్కిల్స్ వచ్చు, అట్ ద సేమ్ టైం నాకు కెమెరా డైరెక్షన్ పెట్టడం వచ్చు, ఇవన్నీ అన్నారు అనుకోండి. ఇది ఒకసారి చేసి చూపించమా అంటే తెల్లమొహం వేసుకుని కూర్చుంటారు మీరు, అక్కడ రిజెక్ట్ అయిపోతాను. సో ఎప్పుడైనా రెజ్యూమ్లో నీకు ఏదొచ్చో అదే పెట్టాలి. సో ప్రాపర్ ఇన్ఫో ఇస్తే ఫస్ట్ పాయింట్ అది మిస్టేక్ చేస్తారు చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటుందా? ఇస్ దట్ రైట్? అంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా మంది చేసే మిస్టేక్ రెజ్యూమ్లో, లేకపోతే వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెడితే ఏదో ఒక దానిలో నాకు వచ్చు అని నన్ను రిక్రూట్ చేసుకుంటారని ఒక ఫేక్ ఎజంప్షన్. నిజంగా అది ఫేక్, అది నిజమేనా? ఫేక్ ఎజంప్షన్ అది, లేకపోతే ఒక దానిలో పర్ఫెక్ట్గా వచ్చు అని పెట్టినా దే విల్ టేక్ అని చెప్తారు. ఇంటర్వ్యూ ఏం చూస్తారంటే, యాక్చువల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫ్రెషర్స్ అన్ని టూల్స్ పెడతారు, ఏదో ఒక్క దాని అన్ని లాంగ్వేజెస్ పెడతారు, లైక్ జావా వచ్చు, పైథాన్ వచ్చు, HTML CSS ఇవన్నీ వచ్చని వాళ్ళు పెట్టేసుకుంటారు. సో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ వచ్చు కదా అని HR షార్ట్ లిస్ట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఇంటర్వ్యూ ఇతనికి అన్నీ వచ్చు కదా అని అన్నీ అడుగుతాడు, ఒక్కదానికి కూడా సగం ఆన్సర్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఫేక్ పెట్టారు కాబట్టి రెజ్యూమ్లో రిజెక్ట్ చేస్తారు. కానీ నేను ఏం చెప్తున్నాను అంటే స్టూడెంట్స్కి, ఏదైతే వచ్చో షార్ట్ లిస్ట్ అవ్వకపోండి, మీకు ఏదైతే వచ్చో అది పెట్టండి రెజ్యూమ్లో. వచ్చిన మీరు ఏదైతే పెట్టారో 100% అవుట్పుట్ ఇవ్వండి. ఓకే, అది 100% ఎక్స్పెక్ట్ చేయరు ఏదైనా. అరే వీళ్ళు పెట్టింది 100% వచ్చారా లేదా చూసుకుంటారు, చూసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు చేసేదని చెప్తారు, డన్. వచ్చారా అదని చూసుకున్నా, అరే రేపు పొద్దున నేనేమైనా కోర్స్ ఇచ్చి నేర్చుకున్నా కూడా నేర్చుకుంటాడా లేదా, నా స్కిల్స్ వాడి దగ్గర ఉన్నాయా లేదా అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. వన్స్ తనకు సబ్జెక్ట్ ఉందనుకుంటే దే విల్ టేక్, నో ప్రాబ్లం. సో మీరు ఇది చెప్తున్నారు, బట్ ఏంటి వాళ్ళు మిస్ చేస్తున్నారు రీసెర్చ్? ఏం స్టూడెంట్ ఒక పాయింట్ దగ్గర మిస్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోయి. సో వాట్ దే నీడ్ అంటే మీరు ఏం చెప్తారు, ఏం కావాలా స్టూడెంట్కి?
పర్సనల్గా వాళ్ళు డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేశారు, జాబ్ రావట్లేదని ట్రైనింగ్ ఏదో అనుకొని వస్తారు. ప్రతి ఒక్కరికి జాబ్ రాదు, అసలు జాబ్ స్కోప్ ఉందా లేదా అనే ఆలోచన కూడా కొంతమంది భయం పెట్టేస్తుంది. ఏ కోర్స్ నేర్చుకోవాలని ఒక భయంతో చాలామంది ఉంటారు. వాట్స్ యువర్ ఆన్సర్? సి యాక్చువల్గా నేను ఇంతకు ఏం చెప్పాను, నీకు ప్రాపర్ రీసెర్చ్ చేయట్లేదు అన్నాను. రీసెర్చ్ చేయాలంటే ముందు అసలు ఏం రీసెర్చ్ చేయాలో స్టూడెంట్స్ తెలవాలి. దట్స్ ట్రూ. అవునా కదా? ఆ రీసెర్చ్ ఏం చేయాలని తెలవాలంటే చెప్పేటోడు ఒకడు ఉండాలి. కాలేజీలో నీ బుక్స్లో ఏముందో అది చెప్తారు, పోనీ ఇంకేమైనా నేర్చుకుందామన్నా కూడా వాళ్ళకి స్కోప్ ఉండదు. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటని తెలుసుకోవాలి, చెప్పేవాడు ఉండాలి. అది ఏంటి, నీకు ఏది సెట్ అవుతుందని చెప్పేవాడే. దానికోసమే నేను ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాను. లైక్ ఏంటంటే Monitor, guidance, గైడెన్స్ ఇవ్వాలి, counselling. ప్రాపర్ గైడెన్స్, Yes. కౌన్సిలింగ్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్నాను. ఓకే. చాలామంది ఏంటి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్నదే ఎవరో చెప్పారు కదా, ఏదో ఆప్షన్ ఉంది అనే పాయింట్లో వెళ్ళకుండా తనకి ఏది ఇంట్రెస్ట్ ఏదొచ్చు అనే పాయింట్లో కౌన్సిల్ అయిన తర్వాతే మీరు సంథింగ్ యూ టోల్డ్, ఏదో టెస్ట్ కూడా ఉంటుందని చెప్పారు. వాట్ ఈస్ ద టెస్ట్, అసలు ఎందుకు ఆ టెస్ట్? యా, కెరియర్ మీటర్ టెస్ట్ అది. కెరియర్ మీటర్ టెస్ట్. సో అది నేను పెట్టుకున్న నేమ్. సో ఎవరైనా స్టూడెంట్స్ ఫస్ట్ నా ఇన్స్టిట్యూట్కి వస్తే నేనేం అడుగుతానంటే, ఫస్ట్ నువ్వు జావా నేర్చుకుంటావా, పైథాన్ ఇవి అడగను నేను. నీకు ఏం నేర్చుకోవాలని ఉందని అడుగుతాను ఫస్ట్. సార్ నా ఫ్రెండ్ జావా నేర్చుకున్నాడు సార్, వాడికి 4 lakhs ప్యాకేజ్ వచ్చింది, సో అందుకే నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను అని అంటాడు. అవును అంటే నీ ఫ్రెండ్ సజెస్ట్ చేశాడంటే, లేదు సార్ అని. అదేంటి మరి నీ ఫ్రెండ్ అంటే, సార్ వాడికి వచ్చింది కదా సార్, నాకు వస్తుందని నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. హోప్ అనే థిన్ లైన్లో వాళ్ళు నడుస్తున్నారు. దట్స్ కంప్లీట్లీ రాంగ్. దానివల్ల వాళ్ళ టైం, హోప్, ఆ ఆశ అనేది లేకపోతే చచ్చిపోతుంది ఆశ అక్కడ. ఓకే ఇది కాదు అని అన్నప్పుడు, బట్ ఆ బెటర్ ట్రూత్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అవును. సో స్టూడెంట్స్కి ఫస్ట్ నేను రాగానే మీకు ఏం చెప్పాను, కెరియర్ మీటర్ టెస్ట్, జస్ట్ ఆ పేపర్ ఇస్తాను. ఏం తెలుస్తుంది వాళ్ళకి? సో వాళ్ళ గురించి తెలుస్తుంది. దాంట్లో ఒక 8 questions ఉంటాయి అంతే. ఓన్లీ 8 questions ఉంటాయి. ఆ 8 questionsలో వాళ్ళు మొత్తం ఫిల్ చేయగానే వాళ్ళకి అర్థమైపోతుంది, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉందా, దీని మీద ఇంట్రెస్ట్ ఉందా, ఇదా అని తెలుస్తుంది. ఆ పేపర్ నేను తీసుకొని వి విల్ కౌన్సిల్ ద స్టూడెంట్స్. కౌన్సిలింగ్ ఇస్తాం స్టూడెంట్స్కి మనం. అరే బాబు నీకు ఇది సెట్ అవ్వదు, ఎందుకు చెప్తున్నా అంటే నువ్వే రాసావు నాకు ఇది అవ్వదని. ఒక పంచి నా దగ్గర ఒక 10 classes విను, నాకు డబ్బులు ఏం పే చేయకు, 10 classes విను, నీకు అర్థమవుతుంది నేను చేస్తానంటే అప్పుడు మళ్ళీ నా దగ్గర రా. సార్ మీరు వినమన్నారు, నేను విన్నాను, నాకు అర్థం. జస్ట్ ఒక 1 period మాత్రమే క్లాస్ ఇస్తారు కదా మీరు. ఎందుకు బేసికల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏమంటారు వీటిని, మాక్ క్లాస్ అని ఒక్కరోజు 2 days మ్యాక్సిమం. 1 demo class. ఎందుకు మీరు 10 days అని పెట్టుకున్నారు? ఈజ్ దర్ ఎనీ రీజన్? ఒక 1 demo 2 demo క్లాసెస్ ఏంటంటే స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడం కోసము ఏదో సింపుల్ టాపిక్ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే టాపిక్ తీసుకొని చెప్తారు ఎవరైనా బయట ఇన్స్టిట్యూషన్స్ కానీ. ఈజీ అనే పాయింట్లో వాళ్ళు అట్రాక్షన్ కోసమా? అట్రాక్షన్ కోసం. సో వన్స్ అరే మనకు అర్థమవుతుంది కదా, సో మా ఫ్రెండ్ చేశాడు నేను చేద్దాం, సో జాయిన్ అవుదాం పోనీలే అని అనుకుంటారు. జాయిన్ అవుతారు. ఒక 15 classes తర్వాత 10 classes తర్వాత, అరే నేను తప్పు చేశానే, నాకు ఇది ఎక్కట్లేదు, ఆడు ఆపేస్తాడు. ఆపేసేసి అసలు క్లాసెస్కే సరిగా రాడు, ఇంట్రెస్ట్ చూపించాడు, నాకు ఎక్కట్లేదు ఇంతేగా, ఇంతకు మించి ఏముండదు. క్విట్ అవుతాడు. మళ్ళీ రీసెర్చ్ చేయకుండా ఇంకోటి ఏదో చెప్తాడు, మళ్ళీ ఆ కోర్స్కి వెళ్తాడు. సేమ్ ఇంతే. నాకు తెలిసి 3 years వేస్ట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి. మీకు తెలిసి అంటే లేదు, సీరియస్లీ ఏదో ఒక టైంలో జాబ్ వస్తుంది, జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఒక కోర్స్ చేస్తే జాబ్ వస్తుందని 3 years వెయిట్ చేసిన ఒకళ్ళు ఉన్నారు. మీరు 3 years చూస్తున్నారు. నేను మన ఒకటి యాడ్ క్యాంపెయిన్ చేసేటప్పుడు 8 years 6 years హౌస్ వైఫ్ వీళ్ళందరూ వస్తారు. సార్ నాకు ఇంత గ్యాప్ ఉంది, నేను మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నా, పాసిబిలిటీ చెయ్యి, ప్రాబ్లం లేదు, బట్ చెయ్యంగానే జాబ్ వస్తుందని మాత్రం నువ్వు పెట్టుకోకు. బయట ఫ్రెషర్స్కే అంటే తను ఏంటంటే ఫ్రెషర్ రోల్కే వెళ్ళాలి అంతే. ఫేక్ పెడితే 8 years ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు నువ్వు నేర్చుకున్న కోర్స్కి అది సరిపోదు. సో లైక్ ఏంటంటే నువ్వు ఫ్రెషర్గా వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు కంపెనీస్ హెచ్ఆర్స్ ఎలా చూస్తారంటే లేటెస్ట్ పాస్అవుట్స్ వాళ్ళకి కొంచెం స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, అట్ ద సేమ్ ఆల్రెడీ వాళ్ళు నేర్చుకుని ఉంటారు, దే హ్యావ్ ఎ నాలెడ్జ్. అంటే లాంగ్ పీరియడ్లో వాళ్ళు చాలా మర్చిపోతారు కాబట్టి వాళ్ళని మాక్సిమం ఎంకరేజ్ చేయరు, ఒక పాయింట్ ఉంటుంది. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఆ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది.
లేదు 8 ఇయర్స్ వాళ్ళు కూడా అవ్వాలి అంటే మీ యొక్క ఈజ్ స్కిల్స్ దేర్ ఎనీ ఆప్షన్? ఎస్ ఉంది. ఉంది, ఆప్షన్ ఉంది. ఎలా అంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి. చేసి ఒక 2-3 పోర్ట్ఫోలియోస్ లైక్ మీ పోర్ట్ఫోలియో 2-3 వెబ్ అప్లికేషన్స్ కానీ ఏదైనా మంచి అప్లికేషన్ క్రియేట్ చేసి దాన్ని లింక్డ్ఇన్‌లో పెట్టుకోవాలి. నేర్చుకోవడం కాకుండా చేసిన వర్క్ ని ప్రెజెంట్ చేయాలి, ఆ వర్క్ త్రూ వెళ్ళాలి అంటారు. యా ఎగ్జాక్ట్లీ. లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. లైక్ దే ఆర్ ద ఫ్రీలాన్సర్ వెబ్సైట్, అందులో పెట్టుకోండి. సో నీకు మీరు ఏంటంటే ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ ఫ్రీలాన్స్గా వర్క్ చేయండి. జస్ట్ ఎంతో బేసిక్ పే ఇస్తారు. సో ఫ్రీలాన్స్లో వర్క్ చేయండి. చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. అప్పుడు యూ కెన్ కీప్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ వాంట్. అర్థమవుతుందా? అంతేగాని 8 ఇయర్స్ గ్యాప్ ఉంది, నేను వస్తాను, నేను జాయిన్ అవుతాను అంటే వేస్ట్ అవ్వదు. ఒకవేళ ఫేక్ అని ఎంతో ప్రూవ్ చేసి జాయిన్ అయినా స్టెబిలిటీ అనేది ఉండదా? అది షార్ట్ లిస్ట్ చేయరండి, షార్ట్ లిస్టే చేయరా? ఓకే. కష్టం అది. అండ్ ఇంకొక పాయింట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏంటంటే, మార్కెట్లో ఫేక్ ఫేక్ చాలా ఉన్నాయి. అవును. తెలియకుండా మనీ పే చేస్తారు, లేకపోతే కొన్ని రోజులు క్లాసెస్ తర్వాత చూస్తే అక్కడ క్లాస్ ఉండదు, ఇది ఉండదు, ఇక్కడ కాదని చెప్తారు. అడ్రస్ కోసం వెళ్ళి పిచ్చోళ్ళు అయిపోయిన టూ మెనీ ఉన్నారు. మనీ తీసుకుని జాబ్ ఇస్తామని చెప్పిన టూ మెనీ ఉన్నారు. దీస్ ఆర్ టూ మెనీ ఫేక్. మీరు ఇప్పుడు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేయడం ఎందుకు, దగ్గర నుంచి చాలా మందిని చూసాను. చూసారా? సో వాట్స్ మీ పాయింట్ ఏంటి ఫేక్ దీని మీద? పెడతారు, వెళ్తారు, ప్రాపర్ వర్క్ ఉండదు. కనీసం ఫేక్ పెట్టినప్పుడు నువ్వు స్కిల్స్ నేర్చుకొని వెళ్ళు. జాబ్ వచ్చింది కదా అని మంచి ఊపుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చేయాలా, చేయరు, వచ్చేస్తారు. స్కిల్స్ నేర్చుకోరు. స్కిల్స్ నేర్చుకోకుండా వెళ్తారు, వచ్చిన తర్వాత కూడా స్కిల్స్ నేర్చుకోరు. ఇంకోటి ఏంటంటే నేను స్టూడెంట్స్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫేక్ పెడితే ఒక్కరోజు 2 రోజులు నీ దగ్గర స్కిల్స్ ఉందంటే నువ్వు సస్టైన్ అవుతావు, నో ప్రాబ్లం. కానీ లేవు అంటే కష్టం, బయటకు వస్తావు. ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో నేను మంచి సజెషన్ ఏంటంటే ఫేక్ నమ్మకండి. ఎందుకు అంటున్నానంటే మీరు 3 లక్షలు 4 లక్షలు పెట్టి వెళ్తారు. అక్కడ మీకు పాజిటివ్ అవుట్పుట్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ 4 లక్షలు పెట్టే బదులు ఒక 10,000 20,000 పెట్టి కోర్స్ తీసుకో. ఒక 6 నెలలు నీది కాదని కష్టపడు. 6 మంత్స్ అంటే ఒక కోర్స్ పీరియడ్ వచ్చేసి పర్ఫెక్ట్ అవ్వాలి అంటే మినిమం టైం అది మీరు 6 మంత్స్. ఏది నేర్చుకోవాలనుకో 1 మంత్ లో కూడా కోర్స్ నేర్పిస్తున్నారు కదా. వై? నేను 15 రోజులు కూడా నేర్పిస్తానండి. చెప్తున్నా కదా, నీకు 15 రోజులు కూడా నేర్పిస్తాను. కానీ ఆ సబ్జెక్ట్ అనేది మీకు వెళ్దు. ఓకేనా? సపోజ్ ఒక టాపిక్ తీసుకుందాం, HTML అని ఒకటి తీసుకుందాం. సపోజ్ ఆ 15 రోజుల్లో చెప్పేవాడు ఎలా చెప్తాడంటే HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్తాడు, అయిపోయింది. అదే సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే HTML అంటే ఏంటంటే HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? నువ్వు ఏదైనా లింక్ని క్లిక్ చేయాలంటే దాన్ని లైక్ మీ యొక్క బ్రౌజర్కి తెలవాలి, ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వచ్చేదాన్ని దానికి ఆ నేమ్ వచ్చింది హైపర్ టెక్స్ట్ అనేది. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే బ్రౌజర్ నువ్వు HTML ఏది రాసినా కానీ దాన్ని మార్కప్ లాంగ్వేజ్ కోడ్ తీసుకుంటుంది. లైక్ ఇలా డిఫరెంట్ ఎలాబరేట్ చేసి ప్రాపర్గా చెప్తారు. ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఐ హర్డ్, నేను దానిలో ప్రూవ్ కాదు, బట్ ఐ హర్డ్ ఏంటి అంటే ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చినోడు ఇంకో లాంగ్వేజ్ చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఈజ్ ఇట్ ట్రూ? ఒక లాంగ్వేజ్కి ఇంకో లాంగ్వేజెస్కి కొన్ని బేసిక్స్ మ్యాచ్ అవుతాయి కొన్ని, అంటే లైక్ అంత కష్టం ఉండదు. సంథింగ్ ఏమంటారు, ఎంటర్ అయిన తర్వాత ఒక లాంగ్వేజ్ అనేది కొంచెం కష్టమైన లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అయిపోయారంటే మిగతావి కొంచెం ఈజీగా వాళ్ళు గ్రాప్ చేయగలుగుతారు. ఈజ్ ఇట్ ట్రూ? యా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఫస్ట్ ఇనీషియల్గా నర్సరీలో జాయిన్ అయ్యారు. ABCDలు ఇనిషియల్గా చాలా కష్టపడతారు. వన్స్ ABCDలు అయిపోయిన తర్వాత వర్డ్స్ ఎలా మనం నేర్చుకుంటాం, వర్డ్స్ తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్. వన్స్ వర్డ్స్ వస్తే అది ఎక్కడ ఎలా వాడాలనేది సెంటెన్స్ ఫార్మేషన్లో యూస్ చేసుకుంటారు. సో ఇనీషియల్గా ABCDలు మీకు కష్టం ఉంటాయి, అవునా కదా? అంటే నర్సరీ పిల్లవాళ్ళకి నేర్చుకో, ఇప్పుడు మనకి ఈజీ అది. ఎందుకంటే ఆల్రెడీ మనం ABCD నేర్చుకున్నాము, వర్డ్స్ నేర్చుకున్నాము, సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీగా చేయగలుగుతాము. ఇప్పుడు నర్సరీ పిల్లవాడిని తీసుకొచ్చి ఫస్ట్ అరే నువ్వు సెంటెన్స్ ఫార్మ్ చేయమంటే చేస్తాడా? చేయలేడు. ఐ మీన్ సో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, సో మీరు ఏదైనా లైక్ ఏ లాంగ్వేజ్ అయినా ఏదైనా నేర్చుకోండి, ఫస్ట్ ABCలు నేర్చుకోండి, ఓకేనా? ABCలు నేర్చుకున్న దాని తర్వాత వర్డ్స్ నేర్చుకోండి. సో ఇక్కడ ABCDలు ఏంటి అంటే ఒక వెబ్ అప్లికేషను HTML CSS ఇవి లేనిది
అసలు ఏ వెబ్ అప్లికేషన్ ఉండదు. ఓ ఓకేనా? ఇవి నేర్చుకుంటే నీకు ఐడియా వస్తుంది, ఏది ఎక్కడ ఎలా యూస్ చేయాలని తెలుస్తుంది. అంటే దీని బేస్ మీద అవి తెలుస్తాం కాదు. థింగ్ ఏంటంటే నీకు కాన్ఫిడెంట్ వస్తుందని. సపోజ్ లైక్ మీరు ఇప్పుడు ఒక జావా నేర్చుకున్నారు, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా? పైథాన్ నేర్చుకున్నారు, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్కి జావా స్క్రిప్ట్ రిలేటెడ్గా ఉంటాయి. జావా స్క్రిప్ట్ ఇస్ కామన్. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు మనకి ప్రాపర్గా మీకు ఎలా చెప్పాలంటే ఈజీగా అర్థమైపోతుంది. లైక్ దానికి అంత కష్టపడాల్సిన అవసరం ఉండదని. ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ట్రై చేసి ఆ అప్లికేషన్స్ కరెక్ట్‌గా అప్లై చేయడం ఒకటి నేర్చుకుంటే అది ఈజీ అయిపోతది. అప్లై చేయడం అని చెప్తారు. ఒకటి పర్ఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఇంకొకటి నేర్చుకోవాలనుకున్నా ఈజీ అవుతది అనేది ప్రాసెస్. సో ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే, ఓకే, కాలేజ్ అయిపోతుంది, ఏదో కోర్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. 6 ఇయర్స్ 8 ఇయర్స్ వేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేదో ఒక స్కిల్ నేర్చుకుంటే దాని మీదే జాబ్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా ఎంత టైంలో వస్తుందని మీరు గ్యారంటీ చెప్తారు? అంటే ఫుల్ గ్యారంటీ కాదు, జస్ట్ అసంప్షన్. ఒక్కటి లేకపోతే 2 కోర్సులు 1 ఇయర్ టైం పెట్టుకున్నారండి. మీరు చెప్పినట్టు 6 మంత్స్, 2 కోర్సులు మార్కెట్లో ప్రెజెంట్ ట్రెండో లేకపోతే ఫ్యూచర్లో కన్ఫర్మ్ దీని మీద జాబ్ వస్తుందనో అనుకుంటారు. ఎవరికైనా ఒక పర్ఫెక్షన్ ఒక టైంలో ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. హౌ మచ్ టైం, వాళ్ళు ఎంత టైంలో పెట్టుకున్న టైంలో ఇంకా 3 మంత్స్ తర్వాత నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను జస్ట్ ఆఫర్స్ పెట్టుకుంటే ఆ 1 ఇయర్ టైంలో వాళ్ళు జాబ్ కొట్టడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీరు అన్నట్టు 1 ఇయర్‌లో కొట్టాలి, 2 ఇయర్ కొట్టాలి అన్నది పర్సన్ టు పర్సన్ డిపెండ్స్. అవును, అది ట్రూ. నేను 3 నెలల్లో కొడతాను, మీరు 6 నెలల్లో కొడతారు, వాళ్ళు సంవత్సరంలో కొడతారు. ఓకేనా? ఈ పర్సన్ టు పర్సన్ డిపెండ్స్. నేను డైలీ 1 అవరే కష్టపడతాను, మీరు డైలీ 6 అవర్స్ కష్టపడతారు. అందుకనే పర్సన్ టు పర్సన్ అవును. డిఫరెన్స్. సో లైక్ ఇప్పుడు నేను ఇంకో సజెషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే స్టూడెంట్స్కి, ఇప్పుడున్న మార్కెట్లో సో ఎర్లియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ దానికి సపరేట్ ఉంటుండే. ఇప్పుడు కంపెనీస్ అలా కాదు, ఫుల్ స్టాక్ కావాలి. నేను ఒకరిని హైర్ చేసుకున్నానంటే వాడికి అన్నీ వచ్చి ఉండాలి, రెడీ టు యూస్. అంతే. ఎందుకంటే ప్యాకేజెస్ అలా తయారయ్యాయి. సో ఎర్లియర్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి 10 lakhs 12 lakhs ప్యాకేజ్ ఉంది. 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు 20 lakhs మినిమం ప్యాకేజ్ ఉంది. సో 20 lakhs తను కంపెనీ పెడుతుందంటే ఇంకొకరిని హైర్ చేసుకోకుండా చూస్తుంది. ఎందుకంటే ఇతని దగ్గర నుంచి అన్ని ఇన్పుట్స్ తీసుకుందాము. అర్థమైందా? సో మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటే స్టూడెంట్స్కి అంత అడ్వాంటేజ్. కానీ నేను ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోమన్నారు కదా అని ఫేక్ స్కిల్స్ పెట్టారనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి. ఫేక్ అంటే మీ ఉద్దేశంలో? ఫేక్ అంటే ఏంటంటే నీకు వర్క్ రాదు, నీకు అసలు తెలియదు, ఏం తెలియదు, కానీ నీకు వచ్చు అని నువ్వు పేపర్ మీద పెట్టి లోపలికి వెళ్తావు. లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఒక వర్క్ యూజర్ స్టోరీ అసైన్ చేస్తారు టీమ్ మెంబర్స్. నీకు అసలు అర్థం కాదు, నువ్వు ఏం చేయాలో తెలియదు. పక్కన అడుగుదాము అంటే ఫేక్ తెలిసిపోతుంది, నేను గుండెలో భయం వణుకిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. బయటకు వచ్చి ఏమన్నా అడగలేవు. 2 రోజులు 3 రోజులు తర్వాత మేనేజర్కి అర్థమైపోతుంది, పిలుస్తాడు, ఏమైంది వర్క్ అవ్వలేదు ఏందని అడుగుతాడు. సార్ అది అవ్వట్లేదని. నీకు చిన్న యూజర్ స్టోరీ అవ్వలేదు అంటాడు. ఖచ్చితంగా ఒక 15 to 1 month అబ్జర్వ్ చేస్తారు, పక్కన టీం మెంబర్స్ అబ్జర్వ్ చేస్తారు, అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత తెలిసిపోయిన తర్వాత హెచ్ఆర్ పిలుస్తుంది, ప్లీజ్ రిజైన్ యువర్ సెల్ఫ్, వి కేమ్ టు నో దట్ యూ పుట్ ద ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటారు. చాప్టర్ క్లోజ్. యా, బయటికి నువ్వు ఏదైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి డబ్బులు తీసుకున్నావో వాడు రూపాయి ఇవ్వడు. వాడు ముందే చెప్పేస్తాడు క్లియర్గా, బాబు నాకు సంబంధం లేదు, నేను పంపించేంత వరకు నా బాధ్యత, దాని తర్వాత నాకు సంబంధం లేదంటాడు. సో యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే స్టూడెంట్స్ ఈ ఫేక్ ఇది కాదు, జస్ట్ ఒక 6 months కష్టపడమని చెప్పండి. ఒక 6 months మీరు కష్టపడితే, నేను చెప్తున్నాను 6 months కష్టపడడం అంటే స్కిల్స్ తోటి, మంచి స్కిల్స్ అంటే ఒక ప్రాపర్, అంటే మీ యొక్క ట్రైనర్ ఏదైతే చెప్తున్నాడో ఇన్డెప్త్గా నేర్చుకోండి. అప్పుడు ఇది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టూడెంట్స్ జాబ్ ఒకటేనా చేయాలి? మీరు ఒక యూఎస్ చూడండి, ఎన్ని స్టార్టప్స్ అనేవి ఎందుకు ట్రై చేయట్లేదు? స్టార్టింగ్ మనం మాట్లాడుకున్నాం ఈ పాయింట్ని. చాలా ఓన్లీ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కొంతమంది అయితే, లేదు బిజినెస్ చేయాలన్న థాట్ ఉండి కూడా ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. సో భయపడతారు. వై? మీ పాయింట్లో అసలు ఎందుకు స్టార్టప్స్కి భయపడుతున్నారు జనాలు? ఏం అబ్జర్వ్ చేశారు? యాక్చువల్గా స్టూడెంట్స్కి కొంతమంది మంచి స్కిల్స్ ఉంటాయండి,
చాలా బాగుంటాయి స్కిల్స్. దే హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు రన్ దేర్ ఓన్ స్టార్ట్అప్, బట్ దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ గైడ్లైన్స్. అంటే ఏంటనే తెలీదు, నాలెడ్జ్ ఉంటుంది. ఎలా స్టార్ట్ చేయాలి తెలియదు. అట్ ద సేమ్ టైం ఒకవేళ స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతారు. ఎలా అంటే వాడికి స్టార్ట్ చేయాలని ఉంటుంది. ఆల్రెడీ నాకు 8 lakhs ప్యాకేజ్, 6 lakhs ప్యాకేజ్ ఉంది, వాడికి స్టార్ట్ చేయాలని ఉంటుంది. జాబ్ అనేది స్టార్ట్ చేయాలి. పేరెంట్స్ ఏమంటారు, ఇప్పుడు ఎందుకు జాబ్ మానేస్తావు, వద్దొద్దు, నీకు పెళ్ళికి రెడీగా ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఈ టైంలో జాబ్ మానేసినావు అంటే కష్టమవుతుంది, వద్దంటాడు. ప్రెషర్ ఫీల్ అవుతాడు, వాడు ఆ స్టార్టప్ ఐడియా మర్చిపోతాడు. మర్చిపోతాడు ఇన్ ద సెన్స్ వదిలేస్తాడు, వీడు అవుతుంది, లైక్ జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నేను ఒక స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఏ కోర్స్ తీసుకున్నా ముందుగా మీరు ఆ కోర్స్కి మీరు సెట్ అవుతారా ఇన్ ద సెన్స్ దాన్ని నేను గ్రాప్ చేయగలుగుతాను, ఆ స్కిల్స్ని ఆలోచించుకోండి. గ్రాప్ చేసి అంటే ఆ స్కిల్స్ నేర్చుకున్న దాని తర్వాత మీరు జాబ్ చేయండి కావాలంటే. లేదు అంటే నీ చుట్టే ఉంటారు, జస్ట్ ఒక ఐడియా, ఏదో ఒక ఐడియాని పేపర్ మీద పెట్టుకో, వర్క్ ఆన్ దట్. నీ చుట్టూ లైక్ నీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కూడా తీసుకో, వర్క్ ఆన్ దట్. వర్క్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటి, ఎలా, ఏం చేయాలి, ఎట్లా అనేది. ఇప్పుడు స్టార్ట్అప్ పెట్టాలంటే కన్ఫర్మ్ ప్రాజెక్ట్ తీసుకోవాలి కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయి? స్టార్ట్అప్ అంటే కన్ఫర్మ్ ప్రాజెక్ట్ అని కాదండి, ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తేనే దాని మీద వర్క్ చేయగలం. నీది నువ్వు చేసుకోండి. అంటే పర్సనల్ ఏముంటుంది అంటే చేయొచ్చు, ఏంటి ఆప్షన్, ఏం చేయాలి? సపోజ్ మీదే తీసుకుందాం, ఓకేనా. మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, మీరు చాలా ఎక్కువ మనీ అడుగుతున్నారు అనుకుందాం ఒక ఎపిసోడ్కి. లైక్ మీ యొక్క టీం మెంబర్స్కి ఏమవుతుందంటే, అరే ఎక్కువ అడుగుతుంది కదా అనుకుంటారు. వాట్ ఐ యూజ్ అంటే, నాకు ఐడియా వచ్చింది ఇప్పుడే. మీ ప్లేస్లో జస్ట్ మీ ఫేస్ యూజ్ చేసి ఒక అవతార్ లైక్ ఏ టూల్ ఉంటుంది, హేజెన్. ఓకే, అంటే ఏదైనా యాప్ ఓన్గా డెవలప్ చేసుకుని టీంతో కలిసి అనేది మీరు చెప్పడం. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు వచ్చిన ఐడియాని ఉన్న టీంతో ఎవరి దగ్గర కాకుండా మీరే కొంతకాలం కష్టపడి దాన్ని సోల్వ్ చేసే వరకు వెయిట్ చేసి యూ హ్యావ్ టు గెయిన్ ద మనీ. అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేయాలి, బట్ ఆ కాన్సెప్ట్తో వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అనేది మీ ప్లాన్. అవును. స్టూడెంట్స్కి నా దగ్గర ఒక 3M's ఫార్ములా ఉంది. ఏంటంటే స్టూడెంట్స్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు 3M's ఫాలో అవ్వమని చెప్పండి. ఒకటి మెంటర్షిప్. నువ్వు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నావో ప్రాపర్ మెంటర్షిప్ తీసుకో. అంటే మెంటర్షిప్ అంటే ఇప్పుడు నువ్వు జావా తీసుకోవాలనుకుంటున్నావు, ఫుల్ స్టాక్ జావా. నాకు మీరు చెప్తున్న కాన్సెప్ట్లో కాలేజ్లో మన ఫ్యాకల్టీయే ఇలాంటివి మన చేత ప్రాజెక్ట్స్ కింద చేపిస్తారు కదా. అవును. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ఆ ప్రాజెక్ట్స్కి మనం చెప్పే ప్రాజెక్ట్స్కి అది అడ్వాన్స్ అంతే కదా. అది విత్ స్కిల్, ఇది వితౌట్ స్కిల్, అది అంటే లైక్ కంప్లీషన్ కాదని నేను అనుకుంటున్నా. లేదు కాదండి. సో ప్రాజెక్ట్లో లైక్ ఫ్యాకల్టీస్ ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, వీళ్ళు అమీర్పేట్కో కుక్కట్పల్లికో వచ్చేసి ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఫ్యాకల్టీకి ఇస్తారు, సైన్ పెట్టేస్తారు, అయిపోతుంది. సమ్ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళ ఓన్గా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సమ్ పీపుల్ అంటే వాళ్ళు అక్కడే కాదు, వర్క్ షాప్స్ అని సపరేట్గా వేరే దగ్గర ప్రొజెక్ట్ చేయడానికి ఈ టీమే ఓన్గా ప్రిపేర్ చేసుకుని కూడా వెళ్తారు. దీన్నే వాళ్ళు ఓన్గా చేసుకుంటే ఇది బిజినెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది మీ దగ్గర ఉన్న ప్లాన్. అవును. ఎస్. నా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రైమ్ పాత్ ఐటీ అకాడమీలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఎలా అంటే, ఎవరైతే స్టూడెంట్స్ నిజమైన రియల్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని మనం తీసుకుంటాం. ఎవరు వస్తే వాళ్ళని తీసుకోం, ప్రాపర్గా ఒక ఇంటర్వ్యూ లాగా, లైక్ వాడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదని చూసుకొని తీసుకుంటాం. తీసుకున్న దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ అనుకున్న దాని తర్వాత దానికి ఏదైతే కంటెంట్ అవసరమో, ఏదైతే లాంగ్వేజెస్ అవసరమో ఆ లాంగ్వేజెస్ మీద మనము ఒక 20 days క్లాసెస్ చెప్పిస్తాం ట్రైనర్స్ తోటి. వాడికి ఐడియా వస్తుంది, ఒక టీం అరేంజ్ చేసేసి ఆ టీంకి రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అదే వే ఆఫ్ ప్రాసెస్లో మనం చేపిస్తాం, రిహార్సల్స్ లాగా. ఇంటర్న్షిప్ అది మీరు అక్కడ స్పేస్ క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. చాలా వరకు ఈ కోర్స్ నేర్చుకోవడం అంటే జస్ట్ నేర్చుకోవడం వరకే ఉంటుంది, బట్ యు ఆర్ అడ్వాన్స్ ఇన్ దట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒక ఇంటర్న్షిప్ తో ముందుకు వెళ్దామని మీ ప్లాన్. ఆ ఇంటర్న్షిప్ ఎలా అంటే స్టూడెంట్స్ లోనే టీమ్ ని బిల్డప్ చేసి వర్క్ అట్మాస్ఫియర్ తీసుకోవడానికి మీరు చేసే యాక్షన్. ఎగ్జాక్ట్లీ అదే వర్క్ అట్మాస్ఫియర్ తీసుకొస్తాం. ఓకే, డన్.
ఇంకొకటి సి నేను ఇంకోటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఐ జస్ట్ వాంట్ దిస్ మెయిన్ పాయింట్. ఇప్పుడు రైట్ నౌ స్టూడెంట్స్ ఏమైనా స్టార్టప్స్ చెయ్యాలి అంటే లైక్ నాకు దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ ఎలా చేయాలి ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. తెలియనప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయరు, ప్రాపర్ రీసెర్చ్ చేయరు, వాళ్ళకి అసలు ఆ రోడ్ మ్యాప్ ఏంటో తెలియదు. ఓకేనా? సో ఎవరైతే నా ఇన్స్టిట్యూట్ ప్రైమ్ పాత్ ఐటీ అకాడమీకి వస్తారో, వచ్చినప్పుడు వీళ్ళు ఏదో కోర్స్ తీసుకుంటారు, ఫుల్ స్టాక్ జావా ఆర్ పైథాన్ కోర్స్ తీసుకున్నప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి సార్ నా దగ్గర ఈ ఐడియా ఉంది సార్, నేను దీని మీద వర్కౌట్ చేయాలనుకుంటున్నాను అని అంటే ఐ హ్యావ్ వన్ రోడ్ మ్యాప్. ఎలా చేయాలి, ఎట్లా చేయాలి. జనరల్గా కోర్స్ నేర్చుకొని వెళ్ళిపోవడం కాకుండా ఒకవేళ జాబ్ రాలేదు అంటే అక్కడతో వదిలేయకుండా యూ హ్యావ్ అడ్వాన్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకొక లైన్ మీరు క్రియేట్ చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ప్రైమ్ పాత్ ఐటీ. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రైమ్ పాత్ ఐటీ అకాడమీలో సపోజ్ ఇవాళ కోర్స్ అయిపోగానే తెల్లారి జాబ్ రాదండి. అంటే నా ఇన్స్టిట్యూట్ అని కాదు, ఎక్కడైనా వాళ్ళకు ఒక 3 months to 6 months పడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్ స్కిల్స్ ఉండాలి. ఒక ఇంటర్వ్యూలో ఎమ్మటే క్రాక్ చేయరు. అంతే కదా, ఎవరైనా సరే క్రాక్ చేయలేరు. సో ఈ పీరియడ్లో ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళకి ఒక రియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాను నేను. చేసేసి దీని మీద వర్క్ చేయండి అని చెప్తాను. వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ఐడియా ఉంది, వాళ్ళు వర్క్ చేసింది ఒక MVP రెడీ చేపిస్తాను వాళ్ళతోటి. రెడీ చేయించినప్పుడు అది వర్కౌట్ అవుతుందంటే ఐ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ఫ్యూ స్టార్టప్ కమ్యూనిటీస్. ఆ కమ్యూనిటీస్కి వీళ్ళ ఐడియా అక్కడ పిచ్ చేపిస్తాను. ఇఫ్ దే లైక్ దే విల్ గివ్ ఫండ్ టు యువర్ ఐడియా. ఓకే, సో అందుకనే అంటే ఇది ఎలా చేయాలి స్టార్టప్ అని నేను చూసుకుంటాను ఇన్ ద సెన్స్ నేను గైడ్ లైన్స్ ఇస్తాను. దగ్గరుండి మొత్తం నేను చేయను, నేను ఒక గైడ్ లైన్స్ ఇస్తాను. ఇది చెయ్యి, ఇది వర్క్ అవుతుంది. నేను ఇప్పుడు యాక్చువల్గా ఒక స్టార్ట్అప్ చేస్తున్నాను. ఫాదర్ రోల్లో మీరు ఉంటారు అంటే లైక్ ఏంటి సజెషన్స్ ఇక్కడ ఎలాంటి ఛాలెంజెస్ మీకు వస్తాయి అనేది మీరు ఈ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి. సంతోష్ గారు, ఇప్పటివరకు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అంటే ఏంటి స్టూడెంట్స్ జనరల్గా వాళ్ళు ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు, రీసెర్చ్ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు కదా. ఫైనల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీ దగ్గర నుంచి నాకు కరెక్ట్ ఆన్సర్స్ కావాలండి. ఓకే డన్? షూర్ అండి, ఇప్పటివరకు అన్ని కరెక్టే చెప్పాను మీకు. దట్స్ ట్రూ. అంటే మీరు జనరల్గా మీరు ఏమి ఇస్తారనే సర్వీసెస్ గురించి లేకపోతే ఒక ప్రాజెక్ట్ గురించి డెప్త్ మాట్లాడారు. ఒక ప్రాజెక్ట్లో HTML అని చాలా వివరంగా చెప్పారు. అయితే ఏంటంటే కామన్గా స్టూడెంట్స్ 1 month కోర్స్ సరిపోతుంది కదా, 6 months నాకు ఎందుకు? మీరు 6 months అని చెప్పారు ఇందాక మన ఇన్స్టిట్యూట్. అవును. ఎందుకు 6 months? వన్ మంత్ కోర్స్కి వచ్చిన అవుట్పుట్ 1 month లానే ఉంటుంది. 6 months లానే ఉంటుంది. సో 1 month కోర్స్లో వాడికి ఏం నేర్చుకుంటాడండి? ఆడ ఉన్న సబ్జెక్ట్ ఏంది, నువ్వు నేర్చుకునేది 1 monthలో ఏమొస్తుంది? ఏం రాదు. నువ్వు 1 month కోర్స్కి వెళ్ళావంటే నీ 1 month టైము ఆ మనీ వేస్ట్ అన్నట్టే. ఎట్లా? ఎలా అంటే అక్కడ వాడు జస్ట్ ఎలా అంటే HTML బోర్డు మీద రాస్తాడు, నువ్వు రాసుకోవాలి. CSS బోర్డు మీద రాస్తాడు, నువ్వు రాసుకోవాలి. ఇంకంతే, ఇంకేం ఉండదు ఆడ 1 monthలో. బుక్లో ఉన్నది లెక్చరర్ రాస్తే ఇంకంతే, బుక్లో లెక్చరర్ రాస్తాడు, నువ్వు బుక్లో రాసుకోవటమే. ఒక మినిమం ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే 1 to 2 days పడుతుంది ప్రాపర్గా ఇన్డెప్త్గా నేర్చుకోవాలంటే. అలాంటిది అంత ఫుల్ స్టాక్ కోర్స్ కానీ ఏదైనా కోర్స్ కానీ 1 monthలో అంటే మీరు నమ్మకండి, అనవసరంగా మీ టైము మనీ వేస్ట్. సో ఫేక్ అంటారు అంతా. ఒకళ్ళు ఫేక్ అని చెప్పలేం కానీ యూజ్లెస్ అంటారు. యూజ్లెస్ అంతే, ఫేక్ అని నేను చెప్పను, కానీ అది యూజ్లెస్. అంటే పేరెంట్స్ వచ్చి అరే 1 month కదా అక్కడ 6 నెలలు అంటారు, ఇందులో బాగుంటారు. నేనేమంటున్నా అంటే పేరెంట్స్ ప్లీజ్ అసలు అలాంటి ప్రెషర్ పెట్టకండి పిల్లలకి. ఎందుకంటే 1 month కోర్సులో అసలు కంటెంట్ ఉండదండి. కంటెంట్ ఇన్ ద సెన్స్ ప్రాపర్ స్కిల్స్ వాడు నేర్చుకోలేడు స్టూడెంట్. 4 yearsలో నేర్చుకుంది వాడు 1 monthలో నేర్పిస్తా అంటే మీరు ఎలా నమ్ముతారు పేరెంట్స్? కరెక్ట్, అవునా కదా? బీటెక్ మొత్తం చదివింది 1 monthలో నేర్పిస్తా అంటాడు, మీరు ఎలా నమ్ముతారు? అది అవన్నీ బక్వాస్ అండి, వర్కౌట్ అవ్వదు. సో నేర్చుకునేదో ఫుల్ ప్రాపర్గా నేర్పిస్తానంటారు. 6 months అనేది ఎలా ప్రాపర్ అంటే లైక్ ఈ 6 months ప్లాన్ నేను ప్రాపర్గా అంటే స్టూడెంట్కి ఎక్కడెక్కడ ఛాలెంజ్ ఫేస్ చేస్తాడు అదొక రోడ్ మ్యాప్ చేసుకొని. కోడ్ రాయగలరా? సపోజ్ కోడ్ రాయడం ఏందండి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలరు. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్ అప్లికేషన్, డైనమిక్ వెబ్ అప్లికేషన్ కానీ వెబ్ కంప్లీట్గా ఫుల్ నాలెడ్జ్ ఇస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ పర్స్పెక్టివ్లో జాబ్ రావాలని ఆలోచిస్తారు, మీరు కోర్స్ ఫుల్ఫిల్గా నేర్పిస్తున్నారు, ఇదో కాంప్లికేషన్ అనిపిస్తుంది. మీ పాయింట్ ఆఫ్ ఏంటి పేరెంట్స్ పర్షన్లో? పేరెంట్స్ జనరల్గా జాబ్ తెచ్చుకోమ్మా. పేరెంట్స్కి ఒక విషయం చెప్పాలి నేను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మీ యొక్క పిల్లల్ని ప్రెషర్ పెట్టకండి. ఎందుకంటే ఈ 1 మంత్ అంటే కోర్స్ కంప్లీట్ అవ్వడానికి 6 మంత్స్ అవుతుంది. 3 నెలలకి అరే ఏమైందిరా మనోడికి జాబ్ వచ్చిందంట నీకేమైందిరా ఇట్లాంటి ప్రెషర్ పెట్టకండి. వాడికి ఉన్నది కూడా పోతుంది. ప్రెషర్ పెడుతున్నారని వాడు ఏదో జాబ్ కావాలనుకొని వాడికి నేర్చుకున్న స్కిల్ కాకుండా అప్పటికప్పటికి ఏ జాబ్ ఉంటే అందులోకి వెళ్ళిపోతాడు. వీళ్ళ పేరెంట్స్ ప్రెషర్ తట్టుకోలేక. స్టూడెంట్స్ అట్లా కూడా తీసుకుంటారా డిసిషన్? అసలు 80% స్టూడెంట్స్ అలానే ఉండారండి. అసలు వాడు నేర్చుకున్న స్కిల్స్ ఒకటి, ఆడ వర్క్ చేస్తున్న వర్క్ ఒక స్కిల్ ఒకటి. ఎందుకంటే పేరెంట్స్ ప్రెషర్ వల్లనే. ప్రెషర్ పెట్టకండి. ఒక 1 year టైం ఇవ్వండి పేరెంట్స్. స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ ఒక 1 year టైం ఇవ్వండి. చూడండి వాడు కష్టపడుతున్నాడా లేదా అని చూసుకోండి. వాళ్ళు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళు కాల్ చేయండి ఇన్స్టిట్యూషన్కి, మా వాడు వస్తున్నాడా లేదా తెలుసుకోండి. అంతేగాని స్టూడెంట్స్ అసలు ప్రెషర్ పెట్టద్దు మీరు. సో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ రావాలి, వాళ్ళు మంచిగా చేయాలంటే మీరు ప్రెషర్ పెట్టద్దు స్టూడెంట్స్కి. సో మీ ఇన్స్టిట్యూట్ అకాడమీలో మీరు ఇచ్చే సర్వీసెస్ ఎలాంటివి? స్టూడెంట్స్కి ప్రతి ఒక్కళ్ళు నేర్పించడం పంపించడం కాకుండా మీరు ఎంత 6 months టైం అంటున్నారు, ఏదైనా వాళ్ళకి స్పెషల్గా ఇస్తారా? ఎలాంటి? మనకి 6 monthsలో ఫస్ట్ 4.5 months కంప్లీట్ కంటెంట్ ఇన్డెప్త్ అడ్వాన్స్డ్ నేర్పిస్తాం. ఏదైనా లైక్ ఫుల్ స్టాక్ జావా అయినా, పైథాన్ అయినా, డెవాప్స్ అయినా, డేటా సైన్స్, ఏఐ మెషిన్, ఏదైనా ఫుల్ ఇన్డెప్త్గా నేర్పిస్తాం మన ఇన్స్టిట్యూషన్లో. సో మీ నేర్పించే కంటెంట్ ఎలా ఉంటుందంటే బయటికి వెళ్ళాక నువ్వు జాబ్ కోసం వెతకాల్సిన పని లేదు. అవసరమైతే నీకు ఐడియా ఉంటే దాన్ని ఓన్గా నువ్వు బిల్డ్ చేసుకునేటట్టు ఉంటుంది కంటెంట్. ఓకేనా? సో నీ ఓన్గా బిల్డ్ చేసుకోవాలంటే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. అది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఒక రోడ్ మ్యాప్ ఉంది. అది ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాక స్టూడెంట్స్కి తెలిసిద్ది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ అండి, దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ ప్రాజెక్ట్స్. అంటే జస్ట్ కోర్స్ నేర్చుకోవడం కాదు, వాళ్ళు ప్రాజెక్ట్ మీద కూడా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నారు. లైక్ ప్రాజెక్ట్ ఎట్లా? సో అదే మీరు ఇచ్చే బెస్ట్ ఫీచరా? అదేనే కాదు, వీళ్ళకు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక మెంటర్షిప్ కావాలి. ఏది ఎలా చేయాలంటే మెంటర్ లాగా కావాలి. సో ఈచ్ టీమ్ అంటే మేము ఒక 3 members పెడతాం ఒక టీం కింద. ఈచ్ టీమ్ హ్యావ్ ద డిఫరెంట్ మెంటర్. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము స్టూడెంట్స్ మెయిన్ ఇది వాడికి కంటెంట్ ఉంటుంది, స్టూడెంట్స్ లైక్ సబ్జెక్ట్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది తెలియదు. డ్యూ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఇంట్రోవర్ట్ లా ఉంటారు, లోపల బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు సమ్ పీపుల్. సో మన దగ్గర ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఏదో 1-2 మాక్ ఇంటర్వ్యూస్ కాదు, ఆన్ ఈచ్ టాపిక్ ఎవ్రీ వీక్ దే విల్ హ్యావ్ మాక్ ఇంటర్వ్యూ. ఓ అంటే వాళ్ళది ప్రాక్టీస్ లాగానా? యా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రాక్టీస్. ఈ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఏదో వాళ్ళతో కాదు, ఆల్రెడీ ఎవరైతే ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారో ఎగ్జిస్టింగ్ వాళ్ళని, స్టూడెంట్స్ని వాళ్ళ ఒక కంపెనీలోకి వాళ్ళతోటి మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తాం మనం. లైక్ సపోజ్ ఇప్పుడు HTML, CSS ఆన్ ఈచ్ టాపిక్ దే విల్ హ్యావ్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ స్టూడెంట్ హ్యావ్ టు గివ్ ప్రెజెంటేషన్. ఓకే, మనకి ఒక ప్యానెల్ ఉంటుంది, ఆ ప్యానెల్కి వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఈచ్ టాపిక్ మీద. అపార్ట్ ఫ్రమ్ దిస్ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. అండ్ లైక్ స్టూడెంట్స్ క్లాసెస్ వింటారు కదా, మళ్ళీ ఎప్పుడో 3 daysకో 4 daysకో గుర్తుండదు. దానికోసం అన్నది మనకి ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంది, ప్రైమ్ పాత్ IT అకాడమీ యాప్ కూడా డెవలప్ చేశారు. సో అందులో స్టూడెంట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి క్లాసెస్ రీకాల్ చేసుకోవచ్చు. అంటే లైక్ వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ఒకవేళ మిస్ అయిపోయిన టాపిక్స్ కవర్ చేసుకునే ఆప్షన్ ఉంది, మళ్ళీ లెక్చరర్ని అడగాలంటే అడగొచ్చు కదా. ఆ ఫెసిలిటీ చార్ట్ ఉంది, లైవ్ చార్ట్ ఉంటుంది, ఎవ్రీ 24/7 అవైలబుల్ ఉంటారు ఫ్యాకల్టీస్. ఎప్పుడు టెక్స్ట్ చేసినా 24/7 అంటే నైట్ కాదండి, మళ్ళీ అంటే లైక్ నైట్ కూడా చేస్తారేమో, అలా కాదు, జస్ట్ ఏంటంటే 24/7 days అవైలబుల్ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాప్ ఎలా బిల్డ్ చేసామంటే మనము సపోజ్ ఒక వీడియో అయిపోయింది, ఆ కంటెంట్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ నువ్వు క్లియర్ చేస్తేనే నీకు నెక్స్ట్ వీడియోకి యాక్సెస్ ఇస్తాం. సో దానివల్ల స్టూడెంట్ ఫేక్ గా ఉండడానికి స్కోప్ ఉండదు. సో నీకు లైవ్ ప్రాజెక్ట్స్ కావాలంటే నువ్వు ఈ ప్రతి ఒక్క కంటెంట్ వీడియో రీకాల్ చేసి అసెస్మెంట్ క్లియర్ చేయాలి. ఓకే డన్. అప్పుడే నీకు లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తాను నేను నా ఇన్స్టిట్యూట్ నుంచి. క్లియర్ గా ఉన్నారు చాలా. ఏంటి మీ ఫ్యూచర్ గోల్? ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బయట ఏదో జాబ్ కోసమే నేర్చుకొని వెళ్తున్నారండి. నాకు అది నచ్చట్లేదు. అందుకని మెయిన్ ఈ ఇన్స్టిట్యూట్ ప్రైమ్ పాత్ అని పెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళకి జాబ్ చేయటం కాకుండా జాబ్స్ ఇచ్చేటట్టు ఒక స్టార్టప్ క్రియేట్ చేసి
స్టూడెంట్స్ క్రియేట్ చేసేటట్టు, న్యూ జాబ్స్ క్రియేట్ చేసేటట్టు మనం స్టూడెంట్స్ని అలా డెవలప్ చేస్తున్నాం. ఓ జస్ట్ కోర్స్ లాగా కాదు, ఒక జాబ్ కోసం అనో కాదు, దానిలో ప్రో అయిపోయి ఐడియా షేర్ చేసుకుని వాళ్ళే ఓన్గా ఎగ్జాక్ట్లీ ఎవరి కోసం ఎదురు చూడకుండా ఉండేలాగా. నాకు చాలా నెట్వర్క్ ఉందండి, లైక్ స్టార్టప్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళకి స్టూడెంట్స్కి ఆ నెట్వర్క్లోకి వీళ్ళని ఎంటర్ చేసేసి బ్రిడ్జ్ లాంటి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ మీ కాంటాక్ట్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ఉంది, యు ఆర్ ఎ బ్రిడ్జ్. ఎగ్జాక్ట్లీ. సో ఇది కాకుండా నేను స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు నేర్చుకునే స్కిల్స్ ఎలా ఉండాలంటే ఎవరో ఒకరి కింద పనిచేసినట్టు నేర్చుకోకండి. అరే నాకు ఈ ఐడియా ఉంది, ఈ ఐడియా కావాలంటే, ఈ ఐడియా మార్కెట్లోకి రావాలంటే ఏం స్కిల్స్ కావాలో రీసెర్చ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను దానికి రోడ్ మ్యాప్ ఇస్తాను నేను, దాని మీద మీరు వర్క్ చేయండి, ఆ స్కిల్స్ నేర్చుకోండి, అది నేను హెల్ప్ చేస్తాను, నా టీమ్ హెల్ప్, దీనికి ఒక సపరేట్ టీం ఉంది నాకు. అంటే ఈ స్టార్టప్ని ఎలా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకు ఐడియా ఉందా, ఐడియాని ఆ స్టార్టప్ వాళ్ళు ఎలా బిల్డ్ చేయాలనేది నాకు ఒక టీం ఉంది, ఆ టీం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి. అంటే జస్ట్ ఇప్పటి వరకు ఏంటంటే కోర్స్ చేసామా, సర్టిఫికేట్ వచ్చిందా, అయిపోయింది. నిజానికి ఆ సర్టిఫికేట్ అవసరం లేదు, ఒక కోడ్ రాయమంటే ఆ టెస్ట్ సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ సర్టిఫికేట్స్ అనే ఒక ఫేక్ మాయలో పడిపోతున్నారు, అది కాదు. సబ్జెక్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోండి, అంతేకాకుండా మీరు ఎక్కడో చేయాలని ఆలోచన కాకుండా ఓన్గా ఒక ప్రాజెక్ట్ తీసుకోండి అనే పాయింట్లో మీరు. ఎగ్జాక్ట్లీ. ఇది మీరు అడగచ్చు ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఎలా అంటే సార్ ఇది ఓన్లీ టాపర్స్కేనా, లేకపోతే ఏమన్నా మంచి గ్రేడ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకైనా, కాదండి, బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ ఎవరైనా. కరెక్టే, చాలా మంది ఇదొక ప్రాబ్లం. కరెక్టే, మీరు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది యాక్చువల్లీ. బ్యాక్లాగ్స్ ఉంటాయి, ముందుకు వెళ్ళలేమనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు, ఆ మధ్యలో ఏం చేయాలో అర్థం కాదు, గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి, నాకు డౌట్ వచ్చింది, ఇది ఇక్కడ కాదు కానీ ఇన్స్టిట్యూట్ జనరల్గా టాపర్స్ని పిక్ చేసుకుంటారా ఏంటి? అలా ఏం లేదండి. ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఎలా ఉందంటే, నువ్వు టాపరా, నీకు సర్టిఫికేట్ ఉందని చూడట్లేదండి, ఎవడు వస్తావని తీసుకుంటున్నాడు. కరెక్టే, అవును. ఎందుకంటే ఫైనల్గా వాళ్ళకి డబ్బులు రావాలి, అది కరెక్ట్ వే కాదండి. అసలు నేను స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ కూడా అదే. వాడికి స్కిల్స్ ఉన్నప్పుడు ఆ స్కిల్స్ని నువ్వు ఎలా డెవలప్ చేయాలి, వాడిని ఇంకా వాడి కెరియర్లో ఇంకా ఎలా గైడ్లైన్స్ ఇవ్వాలి అనే థాట్ తోటి నేను స్టార్ట్ చేశాను. బయట ఇన్స్టిట్యూషన్స్ కోర్స్ చేసి పంపించి వెళ్ళిపో బాబు అయిపోయింది నీకు నాకు నమస్కారం అంటారు. మనకు అట్లా కాదు, ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తాం మనం, మన సైడ్ నుంచి 100% ఉందామండి. ఒక కాన్ఫిడెన్స్, ఒక పాత్ అనేది తెలియదు, ఏదో అమ్మ వాళ్ళు చెప్పినారు ఒక డిగ్రీ వచ్చేసింది అనేది కాకుండా, ఏదో ఒక జాబ్ కొట్టామంది కాకుండా, ఈ స్పేస్ చాలా మందికి ఉంటుంది, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు, ఏదో ఇంట్లో ఉన్నామని ఉంటారు. కోర్స్ చేసి ఎంజాయ్ చేయకుండా ఆ కోర్స్ని ఎంజాయ్ చేస్తూ ఎక్కువ టైం తీసుకొని ప్రో అయిపోండి అనేది మీ కాన్సెప్ట్. నైస్ నైస్ నైస్. సో లైక్ కోడింగ్ రిలేటెడ్ గేమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇన్స్టిట్యూషన్లో. నైస్. సో ఏంటంటే ఆ గేమ్స్ ఆడుతూ కూడా వాళ్ళకి మంచిగా ఎంగేజ్మెంట్ అవ్వడం కోసం స్టూడెంట్స్కి, సో నేర్చుకున్నట్టు ఉంటుంది, ఇటు మంచిగా 1-to-1 ప్లే టైం లాగా, సబ్జెక్ట్ ప్లే టైం లాగా. ఓకే, నైస్. సో అలా మీ దగ్గర డిఫరెంట్గా స్టూడెంట్ని ఇంకా వాళ్ళ వర్క్లో స్ట్రాంగ్ చేయడం కోసం ఆప్షన్స్ పెడుతున్నారు ఇక్కడ, మాక్ లేకపోతే ఇంటర్వ్యూస్, లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అని, అన్ని యాక్టివిటీస్లో కలిసిపోవడానికి, ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ధైర్యంగా చెప్పడానికి ట్రైన్ చేస్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఇలా ఇప్పుడు నేనే ఉన్నాను, ఇక్కడికి వచ్చాను, కొంచెం ఇనిషియల్ టెన్షన్ ఉంది, అది కూడా ఉండకుండా స్టూడెంట్కి అది కూడా ఉండకుండా డైరెక్ట్ చాలా నేను చెప్తున్నానండి, రమ్మనండి, ఏ స్టూడెంట్ అయినా రమ్మనండి, ఒక 6 months నాకు టైం ఇవ్వమని చెప్పండి. 7th month ఆ స్టూడెంట్ చేంజెస్ లేకపోతే ఐ విల్ గివ్, అతను ఏదైతే పే చేసి ఐ విల్ రిటర్న్ ద అమౌంట్ అండి. దట్ ద కాన్ఫిడెంట్ ఐ హ్యావ్. ఓకే, అలా అని స్టూడెంట్స్ కష్టపడకపోతే నేను ఒప్పుకోను. సో మన దగ్గర ఎవరికైనా కష్టపడితేనే, అది ఏంటంటే స్టూడెంట్ ఏజ్లో ఇంక ఇదే లైఫ్, ఇంతకు మించి ఏదో ఉండదు, ఇక్కడే ఎంజాయ్ చేయాలని ఒక మిస్కాన్సెప్షన్లో ఉండిపోయి అక్కడే ఉండిపోతారు. కానీ బట్ అసలు ఆ టైం కష్టపడితే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది అనే పాయింట్లో మిస్. ఇప్పుడు స్టూడెంట్స్ స్టార్ట్ చేయకుండా కన్ఫ్యూజన్లో ఉండి నేను ముందుకెళ్ళట్లేదు అని బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఉందండి, ముగ్గురు ఒక దగ్గర స్టార్ట్ అవుతారు, ఆల్రెడీ సగం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ కూర్చొని నేను ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అంటే వెళ్ళరు. అట్లీస్ట్ ఆయన దగ్గరలోకి వెళ్ళినా కానీ నువ్వు పుషప్ ఇస్తే దాటి 1st or 2nd వస్తావు, అట్లీస్ట్ 3rd అని వస్తావు. ఈడే ఉంటే ఏమొచ్చింది నీకు? ఓకే. అండ్ బేసిక్గా ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది, మీరు ఇస్తుంది, నేను ఒకటి చెప్పగలను. ఇంత మొత్తం విన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే, బీటెక్ వరకు ఎక్కడి వరకు ఎలా చేయాలంటే ఒక గైడ్ లైన్స్ ఉంది, ఫ్యాకల్టీ త్రూ, లేకపోతే ఏదో ఒకటి కనీసం ఒక గురు అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటున్నారు. బట్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏదో కోర్స్ నేర్చుకున్నామా వెళ్ళిపోయామా అని కాకుండా, నెక్స్ట్ కూడా ఒక మెంటర్, గురువే కదా, లైక్ అంటే
వాళ్ళకి సబ్జెక్ట్ ఏదైతే కావాలో అది ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి అప్పటి వరకు ఒక ఇన్ఫో ఇచ్చేవాళ్ళు కూడా గురువు. లైక్ ఆ మెంటర్‌షిప్ అనేది మీరు చెప్తున్నారు. లైక్ అక్కడ టీచర్స్, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా మీరు అలాంటి ఫ్యాకల్టీ వాళ్ళని పుషప్ చేయడానికి. నేను ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా స్టూడెంట్స్ ఏంటంటే, ఒక 6 మంత్స్ మీ ఒక 6 మంత్స్ నాకు టైం ఇవ్వండి. నేను ఇచ్చిన అవుట్పుట్ మీకు నచ్చకపోయినా, ఓకే, అట్ ద సేమ్ టైం మీలో కాన్ఫిడెంట్ నేను బిల్డ్ చేయలేకపోయినా, యూ కెన్ కమ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆస్క్ మీ దట్. ఇది రికార్డ్లో ఉంది, వచ్చి మీ దాంట్లో కంప్లైంట్ రేస్ చేసుకోమనండి. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ నేను ఇస్తాను స్టూడెంట్కి, అది కూడా హార్డ్ వర్క్ చేస్తే. ఇంకోటి, ఇప్పుడు నా ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరైనా రమ్మనండి, ఏ టైంలో అయినా కానీ వచ్చి నా స్టూడెంట్ని అడగమని చెప్పండి. ఎవరైనా ఒక్క స్టూడెంట్ ఈ ఇన్స్టిట్యూట్ సరిగా లేదు, నాకు నచ్చలేదు, ఏదో డబ్బులు తీసుకొని చేసేస్తున్నా అన్ని మాయ మాటలని ఒక్కటి చెప్పినా కానీ మీకు ఒక 1 lakh నేను ఇచ్చేస్తానండి. ఒక్క స్టూడెంట్ చెప్పినా కానీ ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది, అది నేను చేస్తున్నానండి. లైక్ అది మీ హార్డ్ వర్క్ అనేది కనిపిస్తుంది. సో మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ప్రైమ్ పాత్ ఐటీ అకాడమీ ఈ పేరు గుర్తుపెట్టుకుంటే కింద కాంటాక్ట్ కూడా ఇస్తాం. ఎవరైనా మీరు స్టూడెంట్స్ బీటెక్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సంతోష్ గారు అంటే అంత వర్త్ ఉంది అని మీకు చెప్పారు. ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకపోతే ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుంటారండి. ఒక రూము, ఒక ప్రొజెక్టరు, కోడ్ లేకపోతే రాయడానికి ఒక ప్లేస్ సరిపోతుంది కదా. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్లో యాప్ అని లేకపోతే టూ మెనీ ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ మానిటర్ చేయడం లేదా ఇంటర్వ్యూస్ పెట్టుకోవడం అంత ఈజీ కాదు అని అనిపిస్తుంది మీరు చెప్తుంటే. మీ కాన్ఫిడెన్స్ చూస్తే మేబీ ఇక్కడికి కదా రావాలని కూడా నాకు అనిపించింది. ఐఎమ్ ద పర్సన్ మీరు చెప్పిన పాయింట్స్ని జస్ట్ అర్థం చేసుకున్నా, నాకైతే అర్థమైంది. నేను ఇంకోటి చెప్పాలనుకుంటే అంటే స్టూడెంట్స్ నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అవ్వకపోండి, నేను చెప్పను జాయిన్ అవ్వండి అవ్వకపోండి అండి. ఫస్ట్ మీకు ఒక కన్ఫ్యూజన్లో ఉంటే ఏ రోజైనా నా ఇన్స్టిట్యూట్కి రండి. నేను ఇచ్చే ఒక పేపర్ని లైక్ మీకు చెప్పాను ఇందాక, అవును మీకు టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఆ టెస్ట్ రాసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నా దగ్గర నుంచి మీకు క్లారిటీ ఇస్తాను. దాని తర్వాత మీరు ఏ రీసెర్చ్ చేసుకోండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా జాయిన్ అవ్వండి, నా దాంట్లోనే జాయిన్ అవ్వండి, మీరు ఇక్కడే జాయిన్ అవ్వండి. నేను అసలు ఫోర్స్ చేయను స్టూడెంట్స్ని, మీ ఇష్టం. బట్ థింగ్ ఏంటంటే జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి నా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి ఏంటి ఎలా అని తెలుసుకోండి. అంటే సార్ నాకు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను, జస్ట్ మీరు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తారు తెలుసుకోండి. అప్పుడు నచ్చితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే మీ ఇష్టం. ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. లైక్ ఏదో 100 ఒక్క బ్యాచ్లో 100, 150, 200 ఉన్న బ్యాచ్లో జాయిన్ అవ్వకండి, మీ టైం వేస్ట్ అదంతా. ఓకే, వర్కౌట్ అవ్వదు అదంతా. నైస్. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ విత్. ఈరోజు బీటెక్ చేసిన వాళ్ళు లక్షల్లో ఉంటున్నారు. జాబ్స్ చూస్తే అని ఉన్నాయో లేవో తెలియదు, ఎనీ కంపెనీస్ ఏం చేస్తాయో తెలియదు. బట్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఇంకొక జాబ్ కోసం చూడకుండా ఓన్ స్పేస్ క్రియేట్ చేసుకోండి, లేదా ఐ విల్ గివ్ యూ అష్యూరెన్స్, మీకు సపోర్ట్గా ఉంటా, నేను ఉన్నాను, ఐ విల్ గైడ్ యూ అని చెప్తున్న ఒక పాయింట్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనేది కూడా చూస్తే మీరు ఒక లైన్లో అనిపిస్తున్నారు. మేబీ మీ ట్రై అనేది నాకు 100% నచ్చింది. చాలా విషయాలు డిస్కస్ చేశాం అండ్ నైస్ టైం విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. సో ఎలా అనిపించింది బిఎల్ఎం జర్నీ, ఇక్కడ మీరు కూర్చోవడం, లైక్ ఈ ఎక్స్ప్లెనేషన్ లేదు ఈ ప్లేస్ ఎలా అనిపించింది మీకు? ఇట్స్ వెరీ నైస్ అండి. చాలా కంఫర్టబుల్గా మాట్లాడాను. అంటే మన వాళ్ళతో నా ఫ్రెండ్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది, కానీ అరే ఎవరో బయట వాళ్ళతో మాట్లాడుతున్న ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే మీరు అడిగే క్వశ్చన్స్ కూడా లైక్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించి అడుగుతున్నారు ప్రతిదీ. ఐ లైక్ దట్. వాట్ దే నీడ్ అనేది ఐ లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో సంతోష్ గారు ఈరోజు మనతో షేర్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. అందులో చాలామంది బీటెక్ చేసి జాబా ఇలా చేయాలా ఇక్కడ చేయాలా, అబ్బా కోర్స్ డిగ్రీ లాగే ఉంది ఏం పనికి రాలేదని మీ సిస్టర్స్ చెప్తే డిస్కరేజ్ అవ్వకండి, ఏదో ఒక పాయింట్ ఉంటుంది. సో ఒక పాత్ అయితే నాకు సంతోష్ గారి రూపంలో దొరికింది. ఇంకా చాలా అకాడమీస్ ఉన్నాయి, చాలా ఇంటర్వ్యూస్, చాలా రకాల ఇంటర్వ్యూస్ మేము ముందుకు తీసుకొస్తాం. సో బీటెక్ స్టూడెంట్స్కి ఇది ఒక వేకెంట్ ఇంటర్వ్యూ అని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.